ఏంటి ఎంత రాసుకున్నావు? పోరా పుస్కి, రాముణ్ణి ఎవరు కొనలేరు. జై శ్రీరామ్. చందుగాడికి నాకు మధ్యలో గొడవలు ఉండడం నిజమే. కొట్టుకుంటే మీ ఇద్దరం కొట్టుకుంటాం. మధ్యలో నువ్వెవడోరా? పుస్కి. నువ్విచ్చే డబ్బులకి లొంగి వంగి కూర్చునే బ్యాచ్ మేం కాదురా. మేము లొంగడమైనా వంగడమైనా ఆ శ్రీరామచంద్రుడికే. అది నేనైనా చందుగాడైనా సరే. మేమెన్నో విషయాల కోసం కొట్టుకుంటాంరా. కానీ మా శ్రీరాముడి జోలికి ఎవ్వడైనా వచ్చాడంటే మీ అందరం కలిపి కుమ్ముతాం. అలాంటిది నేను నీతో చేయగలుగుతానని ఎలా అనుకున్నావురా? వాడు అడ్డంగా నిలబడింది మా శ్రీరామచంద్రుడి గుడి కోసం రా. గుడి వైజాగ్లో ఉంది, హైదరాబాద్లో ఉన్న వీడికేంటా సంబంధం అనుకుంటామేమో. గుడి వైజాగ్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, అయోధ్యలో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా సరే మా గుడి కోసం మేం పోరాడతాం. మా గుడి మాకు కావాలి. గుడెక్కడున్నా సరే అందులో ఉండేది మా శ్రీరామచంద్రుడేరా. ఆయన జోలికొస్తే మేమందరం రామదండులాగా కలిసి మధ్యలో వచ్చిన వాణ్ణి గడ్డి పరకలాగా పీకేస్తాం. అర్థమైందా?